పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారండి. ఒక సంచలనమైన నిర్ణయం అని చెప్పాలా. ఎందుకంటానంటే ఇప్పుడు అంటే ఒక్కొక్కళ్ళ వెర్షన్ ఒకలా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం బట్టి ఒక్కోలా మాట్లాడుతున్నారు. ఒక వర్గానికి సంబంధించిన మీడియా అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద దృష్టి పెట్టారు. అంతేకాదు రాష్ట్రంలో ప్రజలకి ఒక రకంగా దీన్ని బట్టి కొన్ని ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారు. అందువల్ల అరవ శ్రీధర్ గారికి విప్పు పదవి నుంచి రాజీనామా చేయించారు. ఏంటి అరవ శ్రీధర్ చేసిన పనులకి పనిష్మెంట్గా ఏదైతే విప్పు పదవి రాజీనామా చేయించారు. ఇలా ఒక వర్గానికి సంబంధించిన మీడియా అయితే కనుక ఎత్తుతుంది. అదో పక్క పెడదాం. తర్వాత కొంతమంది మాట్లాడంటే అసలు పవన్ కళ్యాణ్ గారు అరవ శ్రీధర్ చేత రాజీనామా చేయించారా లేక అరవ శ్రీధరే రాజీనామా చేసేసాడా అని అంటే కనుక అరవ శ్రీధర్ మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేసేసాను అని అయితే అన్నాడు. కాకపోతే వాస్తవం ఏంటి, ఒక 4 నెలల నుంచి అరవ శ్రీధర్ విషయం ఏదైతే మహిళ వీణ ఉన్నారో ఆవిడ విషయంలో ఒక రకంగా చాలా వివాదం అయితే కనుక చెలరేగింది జనసేనలో. దాని గురించి ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలా. ఏదైతే అరవ శ్రీధర్ గారు ఆ మహిళ పట్ల చేసినటువంటి దారుణాలు కావచ్చు, నడి రోడ్డు మీద మహిళని చూడకుండా కొట్టినా సరే పవన్ కళ్యాణ్ గారు నోటంట మాట రాల. ఇది యథార్థం. కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకున్నారని చాలామంది మాట్లాడుతున్నారు అరవ శ్రీధర్ గారి మీద. ఎందుకు యాక్షన్ తీసుకున్నారు? ఆ మహిళకి జరిగిన అన్యాయం గురించా లేక చంద్రబాబు నాయుడు గారిని ఈ అరవ శ్రీధర్ గారు తిట్టిన వీడియో రిలీజ్ అయిన వలన అనేది అర్థం కావట్లేదు. దీని గురించి మనం మాట్లాడబోతున్నాం. మాట్లాడబోయే ముందు రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియాలి కాబట్టి మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, చూస్తున్నా మిమ్మల్ని అడుగుతున్నా. నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఒక వర్గానికి సంబంధించిన మీడియా ఏం చెప్తుంది, తర్వాత జనసేన పార్టీ ఏం చెప్పింది దీని గురించి, అలాగే నెటిజన్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది నెటిజన్స్ ఆ వీడియో కింద పెట్టిన కామెంట్లు ఏం చెప్తున్నాయి, ఇలాగ నాకు కూడా కొన్ని ప్రశ్నలు ఉండిపోయినాయి. ఏంటంటే అరవ శ్రీధర్ గారు విప్పు పదవికి రాజీనామా చేశారు. విప్పు పదవికి రాజీనామా చేసిన అరవ శ్రీధర్ గారు అసలు మహిళ పట్ల ప్రవర్తించిన తీరు చూస్తే ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేయాలి కదా. మరి తాత్కాలికంగా విప్పు పదవికి రాజీనామా చేయించారండి ఒకటి. ఇంకోటి ఏంటంటే 4 నెలల నుంచి నలుగుతుంది, నన్ను మోసం చేశాడు, నా బతుకుతో ఆడుకున్నాడు, నన్ను అసలు అలాంటి దుర్మార్గుడు అది అని ఒక మహిళ నెత్తి నోరు కొట్టుకుని మొరపెడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మీరు ఆలోచించండి అని అంటే ఏనాడు పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల. పాపం ఆవిడ ఫైనల్గా ఎలా అయిపోయిందంటే ఆవిడ సంబంధించిన బాధితురాలు ఎవరైతే ఆ మహిళ ఉందో కడక పాటలు పడుకుంటుంది పాపం ఆవిడ, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో. ఇప్పుడు అదంతా ఒక ఎత్తు అయితే కనుక ఆ మహిళని అలా ఉంచితే కనుక ఆ మహిళకి సంబంధించిన విషయం మీద ఎంక్వైరీ చేయమని ఒక 3 సభ్య కమిటీని 3 మెన్ కమిటీని ఒక దాన్ని వేయటం అయితే జరిగింది జనసేన పార్టీ నుంచి. వెంటనే అసలు ఏం జరిగింది ఏంటో తెలుసుకోండి. ఆ 3 సభ్య కమిటీ 3 నెలలు 4 నెలలు మొత్తానికి విచారించి ఒక నివేదికను ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. ఆ నివేదికలో ఉన్న దాని ఆధారంగా పవన్ కళ్యాణ్ గారు ఈ యాక్షన్ తీసుకున్నారా? ఏ యాక్షను? అరవ శ్రీధర్ గారు విప్పు రాజీనామా. పనిష్మెంట్ ఏది? వాస్తవంగా అయితే కనుక ఒక మహిళను ఎంత దారుణంగా ఈ వీడియోలు ఆ చెదారమంతా చెప్పదలుచుకోలేదు నేను. కాబట్టి అలాంటి వ్యక్తి పనిష్మెంట్ ఏది అంటే అసలు చేయాల్సింది విప్పు పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కదా రాజీనామా చేయాల్సింది అని నేను అడగడం కాదు, చాలామంది సోషల్ మీడియాలో నెటిజన్స్ అడుగుతున్నారు చాలామంది. కాబట్టి అదొకటి అర్థమైంది కదా. ఇప్పుడు వరకు నేను చెప్పిన తర్వాత ఇంకోటి ఏంటంటే సాక్షాత్తు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారిని అంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన వల్లనే వెంటనే యాక్షన్ కనపడ్డదా? ఇది మెయిన్ నేను అడిగే ప్రశ్న. అంటే చంద్రబాబు నాయుడు గారిని తిడితేనే పనిష్మెంట్ ఇస్తారా? ఒక మహిళను ఉద్దేశించి ఎన్ని యాసాలు వేసినా సరే ఏం మాట్లాడరా, ఏం పనిష్మెంట్లు చేయరా? కాబట్టి ఒక చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రమే వెంటనే పనిష్మెంట్ వచ్చిందా అని అయితే కనుక చాలామంది మాట్లాడుకుంటారండి ఈ విషయాన్ని. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైతే వీడియో వైరల్ అయిందో ఇదే అరవ శ్రీధర్ గారు ఏం మాట్లాడాడైనా చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో సంబోధించి చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా అసలు తక్కువ చేసి మాట్లాడడం. అర్థమైంది కదా. ఆ వీడియో విపరీతంగా వైరల్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు అందరూ మాట్లాడుకునే మాట ఏంటి? అదిగో చంద్రబాబు నాయుడు గారి మీద అసలు వాళ్ళనెవరు అసలు పవన్ కళ్యాణ్ గారు
కాబట్టే అందువల్ల ఈ యాక్షను ఇంతకే 4 నెలలు త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక మీద దాని గురించి కాదు ఇది యాక్షను, దాని గురించి కాదు ఇది అనేది మాట్లాడుకున్నారు. అదే నిజమా? నాకు అర్థం కాలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకో ఎమ్మెల్యే పోలవరం జనసేన ఎమ్మెల్యే ఎవరైతే చిర్రి బాలరాజు అనుకుంటా ఆయన ఫ్యామిలీ పంచాయతీ అది, దానికి ఏదో 4 వారాలు ఏదో టైం ఇచ్చారు, మీ ఫ్యామిలీ మీరు సెటిల్ చేసుకోండి అని అన్నారని చెప్పేసి వీళ్ళే కాకుండా ఇంకా 3-4 ఉన్నారని మాట్లాడుతున్నారు జనసేనలోనే. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటే దేని మీద కనబడిన యాక్షన్, దేని మీద తీసుకునే సీరియస్నెస్, ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా అన్నా కానీ ఏమన్నా మాట్లాడి కానీ వెంటనే యాక్షన్ తీసుకున్నారు. మొత్తానికి ఎలాగైతేనండి యాక్షన్ అయితే తీసుకున్నారో పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో మెచ్చుకోవాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలి. ఎందుకని ఒక మహిళ నిజంగా ఎలా అంటే ఏడుపు, 4 నెలల నుంచి ఏడుపు, నన్ను మోసం చేశాడని అని రకరకాలుగా మాట్లాడితే మొత్తానికి ఎప్పటికైతే జరిగింది అది ఆమె వల్ల జరిగిందా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అన్నాడని వెంటనే ఈ యాక్షన్ తీసుకున్నారా? ఇక రానున్న రోజుల్లో మరి ఏం చేస్తారు? పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతానని అన్నారు అంతకుముందు. 4 నెలలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు చాలా ఇట్లు ఆయన. తర్వాత ఇప్పుడు కూడా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంచాలంటే కనుక అక్కడ ఏమన్నా ఇన్ఛార్జ్ వేస్తారా లేకపోతే ఏంటి అనేది అయితే కనుక తెలియట్లా. కాబట్టి వాస్తవం మాట్లాడాలంటే కనుక అంటే చంద్రబాబు నాయుడు గారి అన్నామని అంత యాక్షన్ తీసుకున్నారా అనేది అయితే ఎక్కువగా జరుగుతున్న చర్చ అదండి వాస్తవం అయితే కనుక. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.